హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ జూన్ నెలలో ఈ తేదీన ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి డేటు మార్చడం జరిగింది. సో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయాయి, మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. వర్షాలు సరిగ్గా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు. కానీ ఇంకా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. ఇటీవలే జూన్ 12న అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారింది. కొత్త తేదీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్తో లింక్ ఉంది కదా, అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు జూన్ 20న అకౌంట్లో జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల రైతులకు జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లో 2,000 రూపాయలు జమ చేయబోతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం 14,000 రూపాయలు ఇస్తుంది. దీన్ని కూడా 3 విడతల్లో ఇస్తుంది. అంటే జూన్ 20న 5,000 రూపాయలు జమ చేస్తుంది. అలాగే అక్టోబర్లో మరో 5,000 రూపాయలు జమ చేస్తుంది. ఇంకా ఫిబ్రవరిలో మరో 4,000 రూపాయలు జమ చేస్తుంది. ఇలా మొత్తంగా 14,000 రూపాయలు జమ అవుతాయి. సో ఏపీలో మొత్తం 45,71,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఏపీలో పీఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య 42,36,903 మాత్రమే. అంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 3,34,097 మంది కూడా అన్నదాత సుఖీభవ కింద మనీ ఇవ్వబోతుంది. సో అటవీ భూములు పట్టాలు పొందిన రైతులకు కూడా మనీ జమ అవుతుంది. మొత్తంగా జూన్ 20న రైతుల అకౌంట్లో మొత్తం 7,000 రూపాయలు జమ అవుతాయి. అలాగే అక్టోబర్లో మరో 7,000 రూపాయలు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో 6,000 రూపాయలు జమ అవుతాయి. అలా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అయితే జూన్ 12 కాకుండా జూన్ 20 తేదీన పొడిగించడం రైతులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు. కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోవడం ఊరట కలిగే అంశం. సో ఇక్కడ ఒక మెలిక ఉంది. కేంద్ర ప్రభుత్వం గనక పీఎం కిసాన్ 20ని కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది. అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పీఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతుంది. దీన్ని రైతులు గమనించాలి. ఈకేవీసీ పూర్తి చేసిన రైతులు అకౌంట్లో మాత్రమే డబ్బు జమ అవుతుంది. అయితే ఈ రైతుల్లో చాలామంది ఈకేవీసీ పూర్తి చేశారు. పీఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా ఈకేవీసీ పూర్తి చేసిన వారే కాబట్టి జూన్ 20న పీఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మనీ కూడా అందుతుందని అనుకోవచ్చు. అయితే ఈసారి కౌలు రైతులకు మాత్రం మనీ రాదు. ఎందుకంటే వారికి ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్లోనే రైతుల్ని గుర్తించి కార్డులు ఇచ్చి జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత 5,000 రూపాయలు, అలాగే
పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి 2,000 రూపాయలు కలిపి మొత్తంగా రైతులకు 7,000 రూపాయలను ఈ జూన్ 20 తేదీన రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.